ఈ మధ్యన పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక నాయకుడు చెప్పాడు కదా! ప్రపంచంలో భారతదేశానికి, పాకిస్తాన్‌కి ఒకేసారి స్వతంత్రం వచ్చింది. ఇవాళ ప్రపంచంలో టాప్ జీడీపీ గ్రోత్‌తో ఉన్నది భారతదేశం. అట్లా ప్రపంచ దేశాలని భారత్‌తో ముక్క చెప్పకుండా ఏమీ చేయట్లేదు. అట్లాగే దాని పలుకుబడి పరపతి పెరిగిపోయింది. ఇవాళ అది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయం సంపాదించుకుంటుంది. ఏడాదికి 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించుకుంటోంది. అట్లాగే టాప్ 5 ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. పాకిస్తాన్ బొచ్చ చేత పట్టుకుని ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినాయి. IMF నుంచి రుణమాఫీ అడగాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి బెయిలౌట్ ప్యాకేజీలు అడుగుకుంటున్నాం. ఈ పరిస్థితికి ఒకసారి కారణం మనందరం ఆత్మశోధన చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు అట్లాంటి పాకిస్తాన్కి మరొక సమస్య ఏంటంటే శాటిలైట్స్. మనం శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటాం ఇస్రో ద్వారా, మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాల ద్వారా. అయితే పాకిస్తాన్కి ఇంతవరకు అట్లాంటిది లేదు, ఆ పద్ధతి లేదు, దాని దగ్గర చేతకాలేదు. ఆ నేపథ్యంలో చైనా, మొన్ననే చెప్పుకున్నాం, చైనా చంద్రయాన్ లాగా మన చంద్రయాన్ తరహాలోనే చంద్రుడికి అవతల వైపున ఆర్బిట్లోకి పంపించి అక్కడ రాళ్ళు రప్పలు తీయడం కోసం అని చెప్పేసి రోవర్ ఇవన్నీ పెట్టి పంపించింది. అందులో పాకిస్తాన్కి సంబంధించిన సిస్టమ్ కూడా ఒకటి పెట్టింది అన్నటువంటి. అది పాకిస్తాన్ ఏం ప్రకటించుకుంది? పాకిస్తాన్ శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్తోంది అని ప్రకటించుకుంది. అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు చదువుకుంటున్నారు అనుకుంటా కొంత. అందుకనినే షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వెటకారం చేస్తూ చైనా వాడు పంపించిన దాంట్లో మన జెండా పంపించావు నాయన అని అడుగుతున్నారు. తద్వారా పాకిస్తాన్ ప్రజలకి విషయం అర్థమైంది, వాళ్ళు చేస్తున్న తప్పేంటన్నది.